మగవాళ్ళలో పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు అసలు ఏ కారణాలతోటి వచ్చాయి? అసలు మగవాళ్ళకి ఎప్పుడు నలుపుగానే ఉంటుందా? మగవాళ్ళకి ఎప్పుడు చూసినా కానీ నలుపనేది ఫేస్ పైన ఉండటం సహజంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందా? తన ఓన్ స్కిన్ కలర్ రావటానికి మగవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? సో, మగవాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది ఎందుకొస్తుంది? ఏ విధంగా ఉంటుంది? రీసెర్చ్ ఏం చెప్తుంది? బయోలాజికల్ ఫ్యాక్టర్స్ తోటి ఆడవాళ్ళ స్కిన్‌కి, మగవాళ్ళ స్కిన్‌కి తేడా ఏంటి? ఎవరైనా గానీ బయట పిగ్మెంటేషన్ కోసమని క్రీమ్స్, సీరమ్స్ అని చెప్తున్నప్పుడు, అది వాడుతున్నప్పుడు పక్కనున్న ఆడవాళ్ళకి స్కిన్ మంచిగా బెటర్ అవుతూ, మగవాళ్ళకి స్కిన్ ఇంప్రూవ్‌మెంట్ కాకుండా ఉంటుంది. అసలు ఎందుకు అవుతుంది ఇలా? ఎందుకు తేడా? అసలుకి మగవాళ్ళ చర్మం వేరేనా? ఇంగ్రీడియెంట్స్ వేరేవి వాడాలా? క్రీమ్స్ వేరేవి వాడాలా? లేకపోతే దాని అప్రోచే డిఫరెంట్‌గా ఉండాలా? వీటన్నిటి గురించని వివరించటానికని నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నలుపు అనేది బాగా విపరీతంగా మారిపోతూ ఉంటుంది మగవాళ్ళలో. మగవాళ్ళలో చర్మం కూడా ఎప్పుడు కూడా మందం ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు షేవింగ్ చేసినాక కానీ ఇక్కడ నలుపు చుక్కలు రావటం, లేతే ఈ భాగంలో నలుపు ఎక్కువ ఉండటం, అలానే ముఖం పైన నలుపు, నుదుటి పైన నలుపు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి, మంగు మచ్చలు కానీ, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ కానీ ఇది ఎక్కువగా ఉంటాయి. కానీ మగవాళ్ళలో ఫోటో ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చర్మం మొత్తం యూనిఫామ్‌గా నలుపుగా మారిపోతూ ఉంటుంది. సో, భుజం పైన, ఛాతీ పైన చర్మానికి, ముఖం పైన ఉన్న చర్మానికి చాలా తేడా ఉంది అనంటే, దానికి మనం అసలు అర్థం చేసుకోవాలి. అది కేవలం ట్యానింగేనా? లోపల ఇంకేమైనా పిగ్మెంటేషన్ వస్తుందా? అసలుకి ఎందుకు ఇలాంటి సీరమ్స్ అనేటివి వాటికి పనిచేయవు అనేదానికి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కొన్ని బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ముఖ్యమైనది ఏంటనంటే మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ అనేది హార్మోన్ ఉంటుంది. అది మనకు తెలిసిందే కదండీ! అది డీహెచ్టీ పాత్వేలో టెస్టోస్టిరాన్ అనే విధంగా మారుతూ ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ జుట్టు పైన మనం చెప్తూ ఉంటాం కదా, మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని. ఆ టెస్టోస్టిరాన్ పైన భాగమే కాకుండా ముఖం పై భాగంలో కూడా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఇది రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. సో, ఈ డీహెచ్టీ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో టైరోసినేజ్ అనే ఒక ఎంజైమ్‌ని, మెలనోసైట్ అనే కణం ఉంటుంది కదండీ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చర్మంలో పైన పొర, కింద పొర అని. ఈ మెలనోసైట్ దగ్గర టైరోసినేజ్ అనే ఎంజైమ్ వచ్చి టైరోసిన్ అనే దాన్ని మెలనిన్‌లోకి కన్వర్ట్ చేస్తుందనమాట. అయితే ఈ మెలనిన్‌లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, అక్కడ చర్మంలో నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. సో, ఈ నలుపు అనేది పేరుకుపోవటానికని మెయిన్ కారణం వచ్చేసి డీహెచ్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా మెలనిన్ ఫామ్ అవుతూ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి అవుతూ ఉంటుంది. కానీ మగవాళ్ళలో డీహెచ్టీ ప్రొడక్షన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువ ఉన్నందుకు దాంతోటి మెలనిన్ అనేది ఎక్కువ కూడా పదార్థం ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సీబమ్ కంటెంట్, ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది టెస్టోస్టిరాన్ బేస్డ్ అనమాట. సో, ఈ టెస్టోస్టిరాన్ బేస్డ్ ఉన్నప్పుడు మగవాళ్ళలో ఆయిలీగా స్కిన్ మారిపోతూ ఉంటుంది. ఈ ఆయిలీగా స్కిన్ మారిపోవటానికని సెబేషియస్ గ్లాండ్ అని అంటాం కదండి, అది సీబమ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా రీసెర్చ్‌లో చెప్పిన మాటనే. సో, రీసెర్చ్‌లో మనకి ఈ ఆయిలీనెస్ యాక్టివిటీ అనే దానికి టెస్టోస్టిరాన్‌కి సంబంధం ఉంది కాబట్టి మగవాళ్ళకి ఎక్కువగా ఆయిలీ స్కిన్ అనేది జరగటం అవుతూ ఉంటుంది. మగవాళ్ళు చాలామంది దీనికి నెగ్లిజెంట్‌గా ఉంటారు. ఆయిలీగా ఉంది కదా, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వద్దాంలేండి పర్లేదు అని అంటారు. అరే, జిడ్డు ఉంది కదరా నీకు, ఇలా నువ్వు చూసుకోవా అని అంటే, ఏ నీకు కావాలా అని వెటకారంతోటి వాళ్ళు దాన్ని నెట్టేస్తారనమాట. కానీ అది రాను రాను అది నలుపుగా పెరగటానికని ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీకి కూడా మనకి మగవాళ్ళలో తేడా ఉంటుందండి ఆడవాళ్ళకి కంపేర్ చేస్తే. మూడో కారణం వచ్చేసి స్కిన్‌లో డర్మిస్ అనేది ఉంటుందండి. మన చర్మంలో పైన పొర ఎపిడర్మిస్ అంటామండి, కింద పొరని డర్మిస్ అని అంటాం. సో, ఈ కింద పొర డర్మిస్‌లో మనకి 20% ఎక్కువ థిక్‌నెస్ అనేది చర్మంలో మగవాళ్ళకి అలా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళని కంపేర్ చేసి మగవాళ్ళ చర్మాన్ని కంపేర్ చేస్తే మీకు అక్కడ చర్మంలో 20% ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇలాంటి బయాలజికల్ ఫ్యాక్టర్స్ తోటి ఏమవుతుందనంటే మన చర్మంలో నలుపు అనేది ఎక్కువ రోజులుగా ఉండిపోతూ ఉంటుంది మగవాళ్ళలో. అయితే మగవాళ్ళలో ఇలా ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ రెజిమెన్స్ చేంజ్ చేయాలా, లేజర్స్‌లో మనం మార్పులు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి పిగ్మెంటేషన్ ఏ లెవెల్‌లో ఉంది, ఏ విధంగా మనకి ట్రీట్ చేయాలి అనే దాని గురించని మనం తెలుసుకోవాలన్నమాట. మన చర్మంలో నలుపు అనేది కొన్నిసార్లు మగవాళ్ళలో మంగు మచ్చలు లోపల దాక్కొని ఉంటాయండి.
సో అందుకోసమనే మీరు లేజర్స్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా వెనక్కి బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇలా చేయటంతో మన చర్మంలో నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి విపరీతంగా నలుపు పెరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మన చర్మంలో నలుపు ఎంత డెప్త్కు ఉంది, ఏ విధంగా థిక్ స్కిన్ ఉంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని ఉంటుంది. ఇక్కడ మెడ దగ్గర ఉన్న నలుపు, నుదుట పైన నలుపు రెండు ఒకే విధంగా ఉంటుందన్నమాట. అలానే మనకి ఇక్కడ కేవలం మాత్రం నుదుట పై భాగం మాత్రమే ఉంటుంది, అది ఫోటో ట్యానింగ్ అని అంటారు. ఇక్కడ ఒక గీతలాగా ఉండి ఇక్కడ మాత్రమే నలుపు ఉండి ఇక్కడ తెల్లగా ఉంటుందన్నమాట, అది పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటారు. ఇక్కడ నలుపు వచ్చి చేతుల పైన ఈ భాగంలో నలుపు, ఈ భాగంలో నలుపు, వీపు పైన నలుపు ఉంటుంది, అది మ్యాక్యులర్ అమెలోడోసిస్ అనమాట. చిన్న 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 చుక్కలు ఇక్కడంతా ఇక్కడికి వచ్చేసి ఇక్కడంతా నలుపుగా వచ్చేస్తూ ఉంటుంది, అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనమాట. సో గమనించారు కదండి, నలుపు అనే దానికి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అందుకోసమనే మీ స్కిన్ని చూసి మేము డయాగ్నోస్ చేసినాకనే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ పద్ధతిలో మేము చేయగలుగుతాం. మంగు మచ్చలు అనేటివి ఈ భాగంలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి ఇక్కడ ఉండి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి అనేక రకమైన కండిషన్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ అనేది ఒక చాప్టర్, దాంట్లో ఇవన్నీ కొన్ని భాగాలు మాత్రమే. చాలా మటుకు 2-3 కలిపి ఉన్న కండిషన్స్ కూడా ఉంటాయండి, ఎందుకనంటే సన్లైట్లో బాగా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదండి, మగవాళ్ళలో స్కిన్ అనేది ఏ విధంగా ఆడవాళ్ళ స్కిన్కి తేడా ఉంటుంది అనేది. వీటి గురించి అని ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలని అంటే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తానండి. అయితే లేజర్స్ అనేటివి కూడా డిఫరెంట్గా చేస్తారు మగవాళ్ళలో, ఎక్కువ సెషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది మగవాళ్ళలో. సో వీటన్నిటి గురించి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందుకోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి, అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు రావాలంటే నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.